గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి దిగంబర్, టీవీ న్యూస్ సీఈఓ వేముల సదానందం నేత గుర్తింపు కార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్లు పాల్గొన్నారు. భవిష్యత్తులో అదే వాహనాల స్టిక్కర్ తయారు చేస్తే అది పోలీసు వాళ్ళు స్కాన్ చేసిన వెంటనే జెన్యున్ పర్సన్ అనేది అక్కడ ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి మనకు అధికారులు మినహాయింపు కానీ లేకపోతే అక్కడ మనకు ఏదన్నా ఉన్న సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం పొందపరచడం జరిగింది. ఇలాంటి అంశాలను కొంచెం సాంకేతిక పరంగా జోడించడం కారణంగా కొంచెం ఆలస్యమైంది. ఎవరు కూడా సభ్యులు కూడా అన్యత భావించారు. ఎందుకంటే ఇది కూడా డేటా పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశం just 500 accreditation blocks. Now we have 2,000 accreditation. Accreditation card release ఈ బాధ్యతగా దానిగా కూడా నువ్వు అనుకుంటే రెస్పాన్సిబుల్గా జర్నలిజం వ్యవస్థను కాపాడడం సెల్ఫ్ రెస్పాన్సిబుల్ గా తీసుకొని మన వృత్తిని మనం కాపాడుతున్నాం, మన జర్నలిజాన్ని మనం కాపాడుతున్నాం అనే ఒక రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంత స్క్రీనింగ్ ఈవెన్ మన సొసైటీకి కూడా 7,000 దాకా దాన్ని స్క్రీనింగ్ చేసేటువంటి వాటి మీద స్క్రీనింగ్ చేసి వాటి ఇంకా కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ప్లాన్ చేస్తాం. అది వచ్చేటప్పుడు అది ఎప్పుడు వస్తాయనే ప్రశ్న కాకుండా కానీ దాన్ని అయితే కొంత మేము స్క్రీనింగ్ చేస్తూ మాతో ఇంకా మంచి రోజులంటే ఇంకా వచ్చినట్టు ఇంకా అప్పుడు కానీ ఏది వచ్చిన వాళ్ళే కాబట్టి కూడా చేస్తున్నాం. కానీ ఈ యొక్క బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేసి హార్ట్స్ ఇచ్చి దాని ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చిన ఖచ్చితంగా ఇండిపెండెంట్ బాడీ మీ ప్రొటెక్షన్ కొరకు మీ సలహాలు ఇవ్వడం నేను ఇంకా సలహాలు ఒక డెవలప్మెంట్ ఒక అడ్వైజరీ కమిటీ దాన్ని కూడా త్వరగా అంటే మీకు కూడా ఒక రెస్పాన్సిబుల్ ఉన్నది, వాళ్ళని రెస్పాన్సిబుల్ ఉన్నది. సో ప్రతిపాదన నడిచేటువంటి నడిచేటువంటి అవకాశం సీనియర్లకు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు కేసుల వరకు చాలా అంశాలలో ఉన్నాయి కాబట్టి అడ్వైజరీ కమిటీ
అందరికీ అది మా అవగాహన తీసుకోవాలి. ప్రెస్ మీద అవగాహన కావాలని నుంచి వేసుకో ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఇంకా ఈ ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ దీన్ని ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఈ కమిటీ ఇక్కడ ఉన్న వరంగల్ నగరంలో ఉన్నటువంటి సభ్యులు ఇళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు పని చేయడమే ఆలస్యం పని ఒకసారి చెప్తూ ఉంటే నాకు వచ్చింది. చాలా మంది చూస్తున్నాము, అప్పుడు చూసినా ఇప్పుడు చూస్తే మేము వాళ్ళకి కంగ్రాచులేట్స్ చెప్తున్నాము. ఈ వృత్తి చాలా డిఫికల్ట్ పని. ఈ వృత్తిలో ఉండి 10 సంవత్సరాలు పని చేసి అదే గౌరవంతో ఉండడానికి ఒక పెద్ద గొప్ప పని. అంటే ఎవరికి అప్పుడు మ్యారేజ్ కాకుండా వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు. ఎవరికి చిన్న పిల్లలు ఉంటే కాలేజ్ లో చదువుతున్నారు. నిన్న మాకు పిలిస్తే వాళ్ళు చెప్తే సార్ ఇది నా పాప. మీ పాప ఎంత పెద్ద? సార్ అప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీ అందరికీ నేను నా పాత పరిచయంతో ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూస్తున్నాను. అదే కోసం అవసరం ఉంటే సాఫ్ట్ గా మాట్లాడతాం, అవసరం ఉంటే డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్ లో మనకు గట్టిగా మాట చెప్పాలి. ఎందుకు బాడీలో మనకు సాఫ్ట్ మసల్స్ ఉంటుంది, చెవుకి మసల్స్ చాలా సాఫ్ట్ ఉంది, కానీ చేతికి మసల్స్ చాలా టఫ్ ఉంది. ఈ బాడీ పని చేసుకోవడానికి అన్ని విధంగా మనకు సాఫ్టెస్ట్ బ్రెయిన్ లో ఉంటుంది, హార్డెస్ట్ ఫీమర్ ఉంది, టఫెస్ట్ ఫీమర్ ఉంది, స్థాయిలో ఉన్న బోన్స్. సో అన్ని ఉండాలి, కానీ ఉద్దేశ్యం ఒకటి. మనము అందరు కలిసి బాడీకి ఉద్దేశం ఏమిటి? మనకు ఉన్న పని మనం చేయాలి. అదే విధంగా ఈ సిస్టమ్ లో మనము మంచి పని చేయాలి, అది ఉద్దేశ్యం. అవసరం ఉంటే సాఫ్ట్, అవసరం ఉంటే టఫ్. కానీ మీ అందరికి నా రిక్వెస్ట్ ఉంది, ఎప్పుడు కూడా మీరు మా దగ్గర వస్తే మేము మీకు వెల్కమ్ చేసుకోవడానికి మేమే ఒకటే లేదు, మా మొత్తం సిబ్బంది. నేను మీ అందరి మధ్యలో ఇది గౌరవంతో చెప్పుకోవచ్చు. నేను 4 years ఢిల్లీ వెళ్ళి వచ్చాము. చాలా చోట్ల నేను పోలీస్ ఫోర్స్ అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు నేను వేరియస్ కంట్రీకి పోలీస్ ఫోర్స్ చూసాము. 5 కంట్రీకి నేనే ట్రైనింగ్ ఇచ్చాము. ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, శ్రీలంక. తర్వాత నేను బయట ట్రైనింగ్ కి వెళ్ళిన ఒక 10 కంట్రీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ సౌత్ కొరియాకి వచ్చారు. అక్కడ మాకు నామినేట్ చేయడం జరిగింది పాతటికి మ్యాంగరెడ్డిస్ గారి ద్వారా. ఇక్కడ కూడా నేను వెళ్ళి చూసాము. మొత్తం సియోల్ పోలీస్ అంటే కొరియాకి కంట్రీకి రాజధాని సియోల్ ఉంది, అక్కడ మేము 15 days ఉండి చూసాము. సో నేను రకరకాల చూసాము. ఎప్పుడు కూడా మనకు అంటే వరంగల్ పోలీస్ వస్తే ఎప్పుడు విక్టోరియస్ నాకు గౌరవం వస్తుంది. ఎంత మంచి లాయల్టీ, ఎఫిషియన్సీకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ రేర్ ఉంది. ఇది పోలీస్ కి గౌరవం వచ్చిన లేదు, ఇది భూమికి గౌరవం. కాబట్టి ఒకటే తోడడం లేదు. ఈ గౌరవం ఉంటే మీ గౌరవం లేదు, మొత్తం రాష్ట్రానికి గౌరవం ఉంది. మనము ఇక్కడ కూడా ఢిల్లీలో వెళ్ళి మేము వరంగల్లో పని చేసాము, కూర్చొని చాయ్ గౌరవం ఇచ్చారు. మీరు కూడా ఢిల్లీలో వెళ్ళి చూడండి. ఏ స్టేట్ కి పోతే బీహార్, బంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఏదో ఒక స్టేట్ కి పోతే గుజరాత్, మీరు వరంగల్ పేరు చెప్తే కూర్చోండి, ఫస్ట్ మీరు కూర్చోబెడతారు, తర్వాత విషయం మీద మాట్లాడుకుంటారు. ఈ గౌరవం మనము ఏ విధంగా తెచ్చుకోవాలి? మనకు ఆస్తి పరంగా వచ్చిన గౌరవం ఉంది, కానీ గౌరవం మీద మనం పడుకుంటే అది మంచి లేదు. మనం ఈ గౌరవం పెంచుకోవాలి. ఈ గౌరవం మనం ఎట్లా పెంచుతాము? మనకు ఫస్ట్ ఢిల్లీలో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను చూసాము. ఎక్కడ కూడా పోతే చాలా మంది లేడీస్ వాళ్ళు అంటే అమ్మాయి ఉంటే అమ్మాయి, లేకపోతే మ్యారీడ్ లేడీస్ ఉంటే వాళ్ళు చెప్తారు మేము పని గురించి హైదరాబాద్ పోతాం. నాకు ఆశ్చర్యం ఉండేవాళ్ళు, మీరు ఎప్పుడు కూడా అక్కడ పోలేదు, ఎందుకు మీరు పోతున్నారు? అక్కడ జాబ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? సార్ అక్కడ బాగా సేఫ్టీ ఉంది. అంటే ఒక సేఫ్టీ గురించి చాలా మంది హైదరాబాద్ లో ఫ్యామిలీ పెట్టి విదేశంలో వెళ్ళి పని చేస్తున్నారు. అందరికీ పెరిగింది. 5-6 kilometers దూరం స్కూల్ ఉండేవాళ్ళు, అందరు హ్యాపీగా స్కూల్ ఉంటే హ్యాపీ. ఇప్పుడు దగ్గర స్కూల్ ఉంటే కూడా మాకు బండి పంపియండి, మాకు 2-wheeler తో డ్రాప్ చేయండి, అంతే. మీ ప్రాబ్లం లేదు, ఈ మొత్తం సమాజానికి ప్రాబ్లం ఉంది. మా ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. కానీ ఆలోచన చేయండి, మీరే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు రాసిన ఒక ఆర్టికల్ ఈ రోజు కూడా నిలబెట్టుంది.
మేము ఈ రోజు రాసిన ఆర్టికల్ 10 సంవత్సరం తర్వాత రిలీవెంట్ ఉందా లేదా, మీరు ఏం రాసినా ఈ ఆలోచనతో రాయండి. లేకపోతే సిస్టమ్ పరంగా మాకు ఇష్టం ఉంటే మంచి రాద్దాం, చెడ్డ రాద్దాం, ఇక్కడ రూపం వచ్చింది గురించి రాద్దాం. మనసుకి రాయడం చేస్తే పర్మనెన్సీ ఉంటుంది. ఏ విషయం మేము మాట్లాడుతున్నాము అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనసు చేంజ్ అవుతారు. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేదు, రేపు ఉన్న వాళ్ళు ఇళ్ళకు ఈ పద్ధతి చాలా మాకు చాలా మంచిగా ఎంత మంచిగా ఈనాటి ముఖ్య అతిథి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ గతంలో సభ్యుల యొక్క పూర్తి సమాచారాన్ని, కుటుంబ సభ్యులు పిల్లల యొక్క పూర్తి సమాచారాన్ని మనము క్లబ్ సేకరించడం జరిగింది. సేకరించిన ఇంకా కొంతమంది సభ్యులు సీనియర్ సభ్యులు కూడా మా ఖజానాలో లేకపోవడం వల్ల మేము ఏం పని చేయలేము. అలాగే కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా గత కమిటీకి సంబంధించి లెక్కల విషయాలు ఆగస్టు 28, 2023 ఆగస్టు 28వ తేదీ వరకు సీనియర్లు ఉన్న వాళ్ళు అది సరైన పద్ధతి కాదు. గతంలో సీనియారిటీ ప్రకారం ఈసారి సీనియర్లకే సముచిత స్థానం కల్పించారు. కమిటీ కూడా కమిటీలో మా యొక్క సీనియారిటీ ఎక్కడైతే వస్తుందో మేము అక్కడనే కూర్చున్నాం తప్ప కమిటీ అని కమిటీ సభ్యులు స్పష్టీకరణ సభ్యులకు ఎందుకంటే సీనియర్లకు వారి యొక్క సేవలు మన ముందు తరాలను ఆగస్టు నెల వరకు అది పూర్తయిన సందర్భంలో సెప్టెంబర్ నెల 1 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా సాధారణ ఎన్నికల సమయంలో మాకు ఏమి చేయడానికి వీలు పడలేదు. జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, డిసెంబర్ ఎండింగ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, జనవరిలో కూడా ప్రస్తుతం మనం రన్నింగ్లో. దీనికి సంబంధించి మా నిర్మాణకు సంబంధించి దాదాపుగా వనితశ్రీ చిట్ ఫండ్లో ఉన్న డబ్బులను వసూలు చేయడానికి కూడా మాకు దాదాపుగా 9 నెలల సమయం పట్టింది. అప్పటి సిపి గారు చొరవ వల్ల దాదాపుగా 20 లక్షల రూపాయలు వసూలైన అకౌంట్ కూడా జమ అయింది. కిరాయిలు ఇతరత్ర వనరుల సమీకరణ ద్వారా దాదాపుగా మరో 20 లక్షలు, అంటే ప్రస్తుతం ఒక 40 లక్షల రూపాయలు మన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఖాతాలో నిర్మాణం చేశామని చెప్పుకోవడానికి మా కార్యవర్గం చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా మా ఎన్నికల హామీలకు సంబంధించి ఇతరత్ర గౌరవ సభ్యులందరికీ కూడా సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం, అలాగే క్లబ్ నుండి చేసే సంక్షేమం, ఈ 2 విషయాల పట్ల కూడా మేము పూర్తిగా చిత్తశుద్ధితో మేము వేసే అడుగులలో ఎక్కడ తప్పు దొరకకుండా ఉండేందుకు మాత్రమే మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆ జాగ్రత్తల వల్ల ఆలస్యం జరిగింది, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ప్రస్తుతం మేము పని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కార్డులకు సంబంధించి 426 మంది సభ్యులుగా ఉన్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో 591 మంది ఎన్నికల నాటికి లిస్టులో వచ్చారు. దాన్ని పూర్వాపరాలకు వెళ్ళి ఎవరితో నిందితులుగా బాధితులుగా చెప్పదలుచుకోలేదు, కానీ మొత్తంగా చేరడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల రాజకీయాలు అనేక అంశాలు జరిగినాయి. వాటిని అన్నింటినీ కూడా అంగీకరించాలి. ఆనాటి పెద్దలు కూడా వాటిని పరిశీలించి ముందుకెళ్ళింది. కాబట్టి ఎవరిని కూడా నిందించదలుచుకోలేదు. మేము ప్రస్తుతం ఏం జరుగుతుంది, మేము చేయాల్సిన లక్ష్యాలపై మాత్రమే గురిపెట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 426 మంది సభ్యుల్లో నుండి స్క్రీన్ చేస్తే 292 మంది సభ్యులను మేము ప్రస్తుతం గుర్తించాము. 292 మంది సభ్యులకు ఈరోజు కార్డు పంపిణీ ప్రారంభించబోతున్నాం. మరొక 4-5 రోజుల్లో దాన్ని కౌంటర్ పెట్టి ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టు కూడా వ్యక్తిగతంగా కార్డు అందజేయడానికి కూడా మేము ప్రణాళికను సిద్ధం చేస్తాం. అదే నేపథ్యంలో గౌరవ యూనియన్ బాధ్యులు, క్లబ్ పూర్వ బాధ్యులందరూ కూడా మేము చేసే పనిని పట్ల కొంత బాధ్యతతో చేసే పని పట్ల మీరంతా కూడా ఇప్పటికే ప్రత్యక్షంగా
ప్రత్యక్షంగా మాకు కలిసి వస్తున్నారు. రేపు ఏదైనా కొత్తగా వచ్చిన జర్నలిస్టులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుండా ఉండడం కోసం మీరంతా కూడా మా వెన్నంటి ఉండి రేపు అన్నింటికి కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. అలాగే మన ఇబ్బందులు తలెత్తినప్పుడు మాకు అండగా నిలబడాలని ఈ వేదికలను కూడా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ లేదు. గతంలో జరిగిన వాటిని వదిలేస్తే ఈ రాబోయే సంవత్సర కాలంలో మేము ఇచ్చిన అన్ని హామీలకు కట్టుబడి ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేసేందుకు, సభ్యుల సంక్షేమం చేసేందుకు పూర్తిగా మా కమిటీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అలాగే ఈ కార్డులకు సంబంధించి కార్డులను ఒక క్యూఆర్ కోడ్ ద్వారా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు కార్డు మనం ఒక కార్డు ఇస్తే బయట 2 కార్డు ప్రింట్ అయిన పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఆ అవకాశం లేకుండా ఉండేందుకు కొంత టెక్నాలజీ ఉపయోగించి ఆలస్యం జరిగింది. ఇదంతా కూడా ప్రిపరేషన్ చేసేందుకు కొంత దాదాపుగా 3 నెలల ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఒక కార్డు తయారైంది. ఈ కార్డు ఒకటి తయారయ్యాక దీనికి కూడా అనేక రకాల ఎక్సర్సైజ్లు చేసి ఏం చేద్దామనేది ఒక నిర్ణయం మా కమిటీ తీసుకున్న తర్వాత మాత్రమే కార్డులకు ప్రింట్. అలాగే సభ్యులు ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సార్ వ్యవస్థాపక సభ్యులు సాగు 1వ నెంబర్ ఉండాలని మెజారిటీ అభిప్రాయం మా కమిటీలో వచ్చింది. అయితే 2వ నెంబర్ ఉండాలి, 3వ నెంబర్ ఉండాలి, ఈ విషయాల పట్ల కొంత ఇబ్బంది ఉంది. మాకు తెలిసిన కాడికి 90% మాత్రం మేము న్యాయంగా చేసినాం అనుకుంటున్నాం. ఒక చిన్న ఎక్కడైనా మిస్టేక్ జరిగితే మాత్రం పెద్ద మనసుతో అందరూ అర్థం చేసుకోండి, చేయాలని చేసింది అయితే కాదు. అలాగే 3వ నెంబర్ గతంలో 1వ నెంబర్ నుంచి 426 ఉన్నప్పుడు 3వ నెంబర్ ఖాళీ అయితే 3వ నెంబర్ నుంచి ఒక జూనియర్ పెట్టి, 8వ నెంబర్ ఖాళీ అయితే 8వ నెంబర్లో ఒక జూనియర్ పెట్టి, సీనియర్లు 300 నెంబర్ల తర్వాత ఉన్నారు, జూనియర్లు వచ్చి 1 నుంచి 10, 20 మధ్యలో ఉంటుంది. ఇలాంటి సమస్యలను కూడా గుర్తించి వాటన్నింటినీ కూడా పునరావృతం కాకుండా చక్కదిద్దే పని చేయడం వల్ల మాత్రమే ఆలస్యమైంది అనే విషయాన్ని అందరు సభ్యులు అర్థం చేసుకోవాలని వేదిక నుంచి కోరుతున్నాం. అలాగే ట్రాఫిక్ సంబంధించి సార్ ఇది డూప్లికేట్ కావడానికి ఎట్టి పరిస్థితులు ఆస్కారం లేదు. ఇదే క్యూఆర్ కోడ్తో కూడా అన్ని వాహనాలు అంటే మా వాళ్ళ కొంతమంది కార్లు ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి, ఇదే క్యూఆర్ కోడ్తో మళ్ళీ గ్రేటర్ వెల్కమ్ ప్లేస్లో పని మీ చేతుల మీద కానీ ఆ స్టిక్కర్లు కూడా మళ్ళీ రిలీజ్ చేయించుకొని మీ ద్వారా ట్రాఫిక్ వాళ్ళకు కొంత విషయాన్ని తెలియజెప్పి జెన్యూన్గా ఏదైనా అంశం పట్ల ఏదైనా కవరేజ్లో స్పీడ్గా వెళ్ళే క్రమంలో కానీ ఒక్కొక్కసారి పక్కన పెట్టకూడదు కూడా పెట్టిన సందర్భం కానీ ఫైన్లు కూడా ఏదో 50-100 వస్తే మేము ఓర్చుకోగలుగుతాం, కానీ 1000 రూపాయల ఫైన్ కాబట్టి మాకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది. దాన్ని కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకొని జెన్యూన్ జర్నలిస్టులకు సంబంధించి మీరు కొంత ఉదారంగా ఉండి మాకు ఫైన్లు పడకుండా చూసే విధంగా, అలాగే వెళ్తున్న క్రమంలో చెకింగ్ అప్పుడు కావచ్చు కొంత జర్నలిస్ట్ అంటే కార్డు చెక్ చేసి కాస్త గౌరవం మర్యాద ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మిమ్మల్ని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సభ్యులందరికీ ఒకటే విజ్ఞప్తి, మీకు ఏ సందేహాలున్నా మా కమిటీ బాధ్యతను అడగండి, మేము చెప్పడానికి సందేహాలు తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. అంతేకాని మేము